స్థిరపరిచి బలపరచి యుక్తిస్తున్నదైనమాట నీతో ఆయన ఉండునుగాక, ఆయన నీతో నడిపించబడునుగాక. వరపెట్టిన సమయం ఇంకా విషయం చాలా మంది బైబిల్ గ్రంథంలో వరపెట్టగలిగిన వారికి ఉన్నారు, చాలా మంది వరపెట్టగలిగిన వారికి ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలందరికీ దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా? మీ గుమ్మముల మీద ఎర్రటి రక్తాన్ని ఉంచండి, పై గుమ్మ మీద. ఆ ఐగుప్తు దేశంలో కలిగిన శ్రమ ఐగుప్తు పర్వం చేసి ఇశ్రాయేలు ప్రజలు చేయబడిన చాలా బాధగా విషయంలో ఒక మాట అన్నాడు, సంహరణ దూత వస్తున్నది కాబట్టి ఐగుప్తు దేశంలో మీరు ఉన్న వాళ్ళ ప్రజల మధ్యలో ఉన్న మీరు వాగ్దానం ఏంటంటే మీ యొక్క గడపల మీద ఆ రక్తాన్ని మాత్రము జల్లండి. ఎప్పుడైతే ఇంటి దగ్గరకు వస్తే ప్రతి ఇల్లు చూస్తే వస్తారు మన సంహరణ దూత చంపడానికి. ఆ ఇంటి మీద ఏదైతే రక్తపు యొక్క బిందు ఉన్నదో అది చూసి ఆ ఇంటిని తప్పించేవాడుగా ఉన్నాం. దీని అర్థం ఏంటంటే ఏనాడైతే ప్రభు నమ్మగలిగిన వారికి ఉన్నాము, ఏనాడైతే ఈశ్వరం అనుసరించగలిగిన వారికి ఉన్నాము, ఆ సంవత్సరం నీ మీద కూడా దేవుడు కూడా ఏ పరిస్థితి ఏదొచ్చినా ఆయన ఆదుకునేవాడుగా ఉన్నాము. ఈ దినాన్ని ఆలోచించండి ప్రభు నందు ప్రియమైన సంగమా. నేను నీకు మొరబెట్టి తిని దినమున నీవు నాకు ఒక్కగొచ్చితివి, భయపడకము అని నీవు నాతో చెప్పిన మాట నెరవేర్చబడునుగాక. ఇంకా జ్ఞాపకం చేస్తున్నట్టే మరి యోహాను సువార్త 11వ అధ్యాయము 15వ అధ్యాయం చూసినట్టు రాయబడినమాట, నీ మాటలు నా మాటలు నిలిచినడలా ఏది ఇష్టం అడగమన్నాడు. 7వ వచనంలో 14 మన రోజున చూసినట్టయితే నీ హృదయంలో కలవరా ప్రాణికుడి ప్రతి విషయాలు కూడా కలవరము కానీ మనకంతా సమస్యలు బట్టి ఆందోళన కలిగిన అనిచినమాట ఈ హృదయములను కలవరా పడని విడిది. యేసయ్య వెళ్ళి వస్తానని ఒక సందర్భం చెప్పండి అన్నమాట. మీరు ఉండండి, నేను వెళ్ళిపోతున్నా, తండ్రి దగ్గర నివాసం ఉన్నది, అక్కడ ఆనందం కలిగిన రాజ్యం అనేది, అక్కడికి వెళ్ళి ఇక్కడ వస్తా అంటే అర్థమండి. భూమి మీద ఉన్న నీ జీవితంలో యేసయ్య వెళ్ళిన పర్వకానికి అది వచ్చేవరకు ఏం జరిగినా మెలుకోకానికి ప్రార్థన చేయాలి. చేస్తాను ఆలోచించాను. దేవుడు ఇచ్చిన అభయం చెప్పిన మాట నెరవేర్చే దేవుడిగా ఉన్నాను. చాలా చాలా అంటున్నాం మనం ప్రభు దగ్గర ప్రాధాన్యపడినప్పుడు కొన్ని విషయాలు ప్రభు మనతో మాట్లాడతాను. ఈ 10 విషయాలు నువ్వు మాట్లాడితే విన్నని దేవుడు అంట జాప్యమైన అంటే అర్థం ఏంటంటే ఆలస్యమైన అంటే అర్థం ఏంటంటే నీవు అడిగిన దాన్ని దేవుడు వింటాడు. ఇప్పుడు వింటాడు, ఇప్పుడు వింటాడు అడిగిన వెంటనే. కానీ అది చేయటానికి ఏం చేస్తాడు దేవుడు? కొంత సమయంలో జాప్యం చేస్తాడు. మనం ఏం కనుగొనాలంటే నేను నా మాట నా మన దేవుడు విన్నాడు, హల్లెలూయా. నా స్థితి దేవుడు చూశాడు, హల్లెలూయా. నేను చేసిన ప్రతిదీ నా సమస్య పరిష్కారం చేసి ఒక యేసయ్య ఉన్నాడు. ఉదయం సమయంలో తెలవచ్చాడు.